నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంగన్వాడీ కార్మికుల 11వ రోజు సమ్మె సందర్భంగా నగిరిలో రాస్తా రోకో వేతనాలు పెంచకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం హెచ్చరించిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏపీలో విద్యుత్ ఛార్జీల మోతపై నగిరి ఏడీ ఆఫీస్ ఎదుట ధర్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేసిన నగిరి నియోజకవర్గ బీజేపీ నాయకులు ప్రభుత్వం తప్పుడు ప్రచారం మానుకోవాలి చంద్రగిరిలో భారీ రాస్తా రోకో రోడ్డుపైన భోజనం చేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి డిమాండ్ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు వార్తల్లోని వివరాలు అంగన్వాడీ కార్మికుల 11వ రోజు సమ్మె సందర్భంగా నగరిలో అంగన్వాడీ కార్మికులకు న్యాయమైన వేతనాలు అందే వరకు సమ్మె కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు నగరిలో రాస్తారోకో నిర్వహించారు రాస్తారోకో సందర్భంగా ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ చెల్లించాలని ఎన్ని నిర్బంధాలు పెట్టినా సమ్మె కొనసాగుతుందని చర్చలు చేయకుండా బెదిరింపులకు పాల్పడితే కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన వేతనాల పెంపుపై 4.5 సంవత్సరాలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని అధికారులను మంత్రులను కలిసి విన్నవిస్తున్నారని అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే 1,000 రూపాయల వేతనం అదనంగా ఇస్తానన్న హామీని అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని అన్నారు న్యాయమైన వేతనాలు పెంచాలని అడిగితే సచివాలయం ఐకేపీ సిబ్బందితో వారిని విడదీయటం తగదన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఫేస్ ఆఫ్ రద్దు చేయాలన్నారు కార్మికులు అడిగే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా సమ్మెను తప్పుదోవ పట్టించేందుకు అధికార యంత్రాంగం చూడటం తగదన్నారు సమస్యలు పరిష్కరించి సమ్మె విరమించాలనే ప్రయత్నం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అధికారుల మధ్య విభేదాలు సృష్టించే పద్ధతి మానుకోవాలన్నారు ఏమైనా సమస్యలు పరిష్కరించేంత వరకు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా దౌర్జన్యం చేసినా సమ్మె కొనసాగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ నాయకులు వేలన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రాజెక్టు నాయకులు దనకోటి తదితరులు పాల్గొన్నారు ఏపీలో విద్యుత్ ఛార్జీల మోతపై నగిరి ఏడీ ఆఫీస్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని నగిరి నియోజకవర్గం బీజేపీ పార్టీ రాష్ట్ర జిల్లా మండల కార్యకర్తలు మహాధర్నా చేపట్టారు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు అధిక బాధుడు కరెంటు బిల్లుల బాధితులు తదితరులు ధర్నాలో పాల్గొని వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వెంటనే రద్దు చేయాలని కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం దారుణంగా 4.5 సంవత్సర కాలంలో విద్యుత్ ఛార్జీలను భారీ మొత్తంలో పెంచి పేదలకు తీరని అన్యాయం చేసిందని అన్నారు అందువలన పేదలు అప్పుల పాలవుతున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు విద్యుత్ ఛార్జీల బాధుడు వలన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బీజేపీ తిరుగులేని పోరాటం చేయడం జరుగుతుందని రాష్ట్ర వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు తదుపరి కార్యకర్తల సమూహంతో విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు ఈ ధర్నా కార్యక్రమంలో నగిరి నియోజకవర్గ నగిరి మండలంలో కరెంట్ ఆఫీస్ ఆవరణలో ఏడీ ఆఫీస్ నందు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేస్తూ ఉపరాష్ట్రపతి జగదీష్ ధనకర్ గారిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యంగ్య పదజాలాలతో మాట్లాడటం వలన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వేలాయుధం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు పుత్తూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ 11వ రోజు సమ్మె చేసిన సందర్భంగా వారి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేశారని అన్నారు ఈ రోజు ఎమ్మెల్యేలకు మంత్రులకు జీతాలు పెంచుతున్నారు తప్ప అంగన్వాడీ వర్కర్లకు 3,000 జీతం పెంచడానికి సరైంది కాదన్నారు
16 కోట్ల రూపాయలతో చీరలు, యూనిఫామ్లు ఇచ్చామన్నారని, అది నాసిరకమైన చీరలుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం రాస్తా రోకో నిర్వహిస్తూ ఉంటే పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి సొంత పూచికత్తుపై విడుదల చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడానికి ఇక్కడ అనుమతి లేకపోవటం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మునికుమారి, రాధా, ధనమ్మ, పద్మజ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. గణిత శాస్త్ర పితామహులు శ్రీనివాస రామానుజ 136వ జయంతి సందర్భంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. గణిత శాస్త్ర పితామహులు శ్రీనివాస రామానుజన్ గారి 136వ జయంతి సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. శ్రీనివాస రామానుజన్ గారు 33 సంవత్సరాలే జీవించి తనువు చాలించాడు. ఆ అతి చిన్న ఆయన తక్కువ వయసు జీవించలోనే ఆ తక్కువ వయసులోనే ఆయన 2900 గణిత శాస్త్ర ఫలితాలను విశదీకరించారు. అలాంటి గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు. ఆయన గణిత శాస్త్రానికి విశేషంగా కృషి చేసిన దానికి సంబంధించి 1962 ఆయన 75వ జయంతి సందర్భంగా తపాలా బిల్లను కూడా ఆయన స్మారకంగా ఏర్పాటు చేశారు. అలాగే 2012లో ఆయన 125వ జయంతి సందర్భంగా గణిత శాస్త్రానికి ఆయన చేసిన విశేష కృషిని, దానిలోని సులభతరంగా గణిత శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా ఆయన చేసిన కృషికి గుర్తించి ఆయన 125వ జయంతిని గణిత శాస్త్ర దినోత్సవంగా, జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా అప్పటి ప్రభుత్వము ప్రకటించింది. అలాంటి మహానుభావుని జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. జోహార్ శ్రీనివాస రామానుజన్ గారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. గురువారం మధ్యాహ్నం నుంచే టోకెన్లు జారీ కేంద్రాల వద్ద భక్తులు పడిగాపులు కాశారు. వైకుంఠ దర్శనం కోసం భక్తులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. అయితే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. దీనితో అధికారులు అర్ధరాత్రి నుంచి టోకెన్లు జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. రోజుకు 43,000 చొప్పున 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ 4,23,500 టోకెన్లు భక్తులకు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు నిండి కిలోమీటర్ల మేర క్యూలైన్లు నిండాయి. తిరుపతిలో శ్రీవారి భక్తులు కౌంటర్ల వద్ద అర్ధరాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. తిరుపతిలో 10 ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డు ద్వారా ఏకాదశి టికెట్లు జారీ చేశారు. చలి, ఈదురు గాలులతో క్యూలైన్లో భక్తులు అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. రాష్ట్ర ప్రభుత్వం గత 10 రోజుల నుంచి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చంద్రగిరి ప్రభుత్వ బాలికల కళాశాల నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. అనంతరం రోడ్డుకి ఇరువైపులా కూర్చుని భోజనం తింటూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిపాయి లక్ష్మి మద్దతు ప్రకటించారు. ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు గండికొట్ట చిన్నబాబు, అలాగే ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు జయచంద్ర, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ, శ్రామిక మహిళా కన్వీనర్ లక్ష్మి, సిఐటియు నాయకులు మధుసూదన్, ఏఐటీయూసీ నాయకులు సర్దార్ శివ, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మోసపూరితమైన వైఖరి అవలంబిస్తోందని, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా దాటేసే పద్ధతిలో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. గతంలోనే సమస్యలు పరిష్కారం చేసినవి నేడు చేశామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగుతుందని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రియదర్శిని, నాగరాజమ్మ, పద్మిని, లీలా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము 11 రోజులు సమ్మెలో ఉన్నాము. ఇప్పటికీ నువ్వు పట్టించకపోతే నీకు రాబోయే కాలంలో మేము ఏంటని నిరూపిస్తాము. మా వెంటనే మా వేతనాలు పెంచాలి. ఆడబిడ్డలు చెల్లెమ్మలు అంటున్న జగనన్న గారు, మా జీతాలు పెంచన్నా. మా జీతాలు పెంచిన తర్వాతనే మేము సమ్మెను విరమిస్తాము. ఈరోజు 11 రోజులైనా
నువ్వు పట్టించుకోకుండా ఏసీ రూమ్ లో కూర్చుంటే అంగన్వాడీ వాళ్ళ బతుకులు ఏం కావాలనేసి మేము అడుగుతున్నాము. నైనా మాకు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా గుర్తించాలి. అందరినీ మాకు గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. మన మంత్రి గారు గ్రాడ్యుయేటీ పక్కన రాష్ట్రాలు ఎక్కడ అమలు చేయలేదు, గుజరాత్ లోనే అమలు చేస్తుంది అనడము చాలా అన్యాయకరమైనది. పక్కన కర్ణాటక ఉంది, ఆ రాష్ట్రంలో గ్రాడ్యుయేటీని అమలు చేస్తున్నారు. వాళ్ళు జీవోలు కావాలంటే వ్యాక్స్ రూపం కూడా మేము పంపిస్తాము. మంత్రి గారు దయచేసి మా అంగన్వాడీ ఉద్యమాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రము ఊరుకోము. రాబోయే కాలంలో నీకు ఏమి చేయాలో మేము నిర్ణయం చేస్తాము. దయ ఉంచి మా జీతాలు పెంచాలని మిమ్మల్ని కోరుకుంటాము. అంగన్వాడీలు సమస్యల పైన ఈ రోజు 11వ రోజు సమ్మె చేస్తున్నాము. అందరూ రోడ్లెక్కి సమ్మె చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి 3వ రోజుకు చేరింది. చిత్తూరు కలెక్టరేట్ వద్ద మోకాలపై నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద మోకాలపై నిరసన వ్యక్తం చేస్తూ అనంతరం వారిని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెలవులు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకోవటం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్ట్ టైం పేరుతో ఫుల్ టైం చేయించుకోవటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కార్మికులు ఉద్యోగులు పోరాటం చేస్తుంటే వేరొకరితో పోటీగా చేపించే సంస్కృతిని నేటి ప్రభుత్వం అమలు చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, సర్వశిక్ష అభియాన్ జేఏసీ నాయకులు శ్రీనివాసులు, వేలాయుధం తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి అవుట్సోర్సింగ్ కార్మికులకి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఒకే సంస్థలో పనిచేస్తుంటే ఒకే రకమైన పనిచేస్తున్నారు కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాంటి ఆదేశాలు ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. అందువల్ల విద్యాశాఖ చాలా కీలకమైన శాఖ. ఇవాళ విద్యాశాఖలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి అదేవిధంగా వీళ్ళందరినీ ఇక్కడ పార్ట్ టైంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ పని మాత్రం చాలా ఫుల్ టైంగా అదనపు పని చేపిస్తున్నారు. వాళ్ళకి టైం లేదు, సెలవులు లేవు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు. ఇలాంటివన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మేము వీళ్ళందరినీ కూడా ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటం, వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఈ సమ్మె ఈరోజు 3వ రోజు కొనసాగుతుంది. ఈ సమ్మెను ఎలా వాళ్ళు దాని వెంటనే పరిష్కారం చేసి విద్యాశాఖలో మంచి ఫలితాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి వీళ్ళు పని చేయకపోతే అసలు విద్యాశాఖ నడవలేని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే చర్చలు పిలిపించి గతంలో ఇచ్చిన హామీల్ని ఇప్పటికైనా అమలు చేసి ఈ సమ్మెను విరమింపు చేసే దిశగా ఆలోచించాలి. కానీ వీళ్ళ మీద దౌర్జన్యాలకు లేకపోతే ఒత్తిడి తీసుకొచ్చే పని టీచర్లందరినీ ఇక్కడ ఈ పని చేయమని చెప్పి వాళ్ళ టీచర్లకి ఒత్తిడి చేసే పని చేస్తున్నారు. టీచర్లు ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఈ పని చేయము, వాళ్ళు న్యాయమైన సమస్య అని చెప్పి వీళ్ళు పోరాటానికి మద్దతు ఇచ్చారు. మేము సీఎట్గా ఒకటే చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమ్మె కొనసాగేంత వరకు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. తిరుమల శ్రీవారిని ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ, సింగర్ కోటి, ఆంధ్రప్రదేశ్ మంత్రి అమ్మటి రాంబాబు, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని ఉదయం అభిషేక విరామ సమయంలో మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఉదయం అభిషేక విరామ సమయంలో మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచిత విద్య అందించాలని సమగ్ర శిక్ష పథకానికి క్రమం తప్పకుండా రాష్ట్రాలకు కేంద్రం వాటా అందిస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వకుండా పథకాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. వేల కుటుంబాలు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. తక్షణం వారి ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మినిమం టైం స్కేల్ కిందకి తీసుకురావాలన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అందరికీ, పేదవారికి అందరికీ కూడా ఉచితంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులను ప్రతి సంవత్సరం రాష్ట్రాలకు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విడుదల చేస్తున్నది. కానీ మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందంటే, ఏ కేంద్ర ప్రభుత్వ పథకాన్నైనా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మాత్రమే ఇచ్చి తను ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ప్రతి పథకాన్ని నీరుగార్చే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు వేల మంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ కుటుంబాలను కూడా పోషించుకోకుండా, తమ భార్య బిడ్డలకు 3 పూట్ల అన్నం కూడా పెట్టే పరిస్థితి లేకుండా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మొన్నంతా ఆశా వర్కర్లు వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల మీద కక్షపూరితమైన చర్యలే, కక్షపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగులకు జీతభత్యాలు పెంచే విషయంలో కూడా వీళ్ళని మోసం చేశారు. అన్ని రకాల ఉద్యోగులను వీళ్ళు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాత రాసిన దీంట్లో ఏదైతే అధికారులు కూడా పాలనా యంత్రాంగంలో ఒక భాగం, ముఖ్యమైన భాగం, రాజకీయ నిర్ణయాలు ఏది తీసుకున్న వాటిని సమగ్రంగా అమలు చేసి ప్రజలకు అందించే బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యోగ వర్గాన్ని మనం సక్రమంగా గౌరవించుకున్నప్పుడు మాత్రమే వారు కూడా తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించి ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు అందించే విధంగా వాళ్ళు కూడా కృషి చేయగలుగుతారు. వారికి సక్రమంగా జీతాలు అయినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోలేని స్థితిలో ఉంటే మరి ప్రభుత్వ పథకాలను వాళ్ళు సక్రమంగా ఎక్కడ అమలు చేయగలుగుతారు? 2023వ విద్యా సంవత్సరానికి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను డీఈఓ విజేందర్ రావు శుక్రవారం ఉదయం చిత్తూరు నగరంలోని లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి భావి భారత శాస్త్రవేత్తలుగా రూపొందించడానికి సైన్స్ ఫెయిర్లు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి సైన్స్ పై పట్టు సాధించాలన్నారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ రమణ, అసిస్టెంట్ సైన్స్ ఆఫీసర్ మోహన్ సింగ్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు మండల స్థాయిలో పాల్గొన్నారని అన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన విజేతలు జిల్లా స్థాయిలో పోటీ చేస్తున్నారని అన్నారు. ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కు విశేష స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గైడ్ టీచర్లు, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనేటువంటి మన గౌరవ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకించి మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు శ్రీ విజేంద్రరావు సార్ గారు, అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, సమగ్ర ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటరామరెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మన జిల్లా గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మోహన్ సార్ వారి ప్రత్యేక చొరవ, ఎంకరేజ్మెంట్స్తో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ప్రపంచ మానవాళి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో అవసరాలని నివృత్తి చేయడానికి విద్యార్థి దశ నుండినే విద్యార్థులకు ఈ ఆలోచన విధానం కానీ ఇన్నోవేషన్స్ తయారు చేయడం లేదు కానీ ఎంకరేజ్ చేయడంలో ఉపాధ్యాయులుగా మన టీచర్స్ చాలా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా గత 5 సంవత్సరాల నుంచి తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్లలో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఒక మార్కెట్ క్రియేట్ చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. నారా లోకేష్ యువగల ముగింపు సభతో వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని పూతలపట్టు టీడీపీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ తెలిపారు.
శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3123 కిలోమీటర్లు 97 నియోజకవర్గాలలో యువగలం పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీ గెలుపు తథ్యమని జోస్యం పలికారు. ఇప్పటికే యువగలం ముగింపు విజయోత్సవ సభకు లక్షలాదిగా తరలి వచ్చిన జనం చూసి వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు పాదయాత్ర చేసినా ఆ ముగింపు సమావేశం జరిగిన తీరు చూస్తుంటే ఇదే ప్రజలు పట్టిన నీరాజనం అన్నటువంటి రీతిలో నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి యువగలం ముగింపు సమావేశం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఇదే చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం నుంచి ప్రారంభించినటువంటి పాదయాత్ర 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల 97 నియోజకవర్గాల్లో సాగినటువంటి పాదయాత్రలో ప్రజల నుంచి అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులను, అనేక రకాలైనటువంటి సమస్యలను, అనేక రకాలైనటువంటి కోరికలను తెలుసుకోవడం జరిగింది. ప్రజల యొక్క ఈతి బాధలన్నింటినీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి లోకేష్ బాబు గారు నిన్న వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపడం కోసం ప్రణాళికతో జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయంతో త్వరలోనే ఒక మేనిఫెస్టోను కూడా రూపొందించి ప్రకటించబోతామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు, మహిళలకు లబ్ధి చేకూరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి మహిళ తన సదా నిలబడేందుకు బీజేపీ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తుందని, ప్రతి మహిళ దేశం గర్వించదగ్గ స్థాయికి వెళ్లే విధంగా బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కాయం హరినాథ్ రెడ్డి తెలియజేశారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో అభివృద్ధి చెందడం కోసం తీసుకొస్తున్నటువంటి అనేక పథకాల్లో ముఖ్యమైనది ఉజ్వల యోజన పథకం. ఈ పథకం ద్వారా గ్రామాల్లో మహిళలకి పొగ కాలుష్యం నుండి రక్షణ కల్పిస్తూ వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండేదాని కోసం తీసుకొచ్చిన పథకం ఉజ్వల పథకం. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలైనటువంటి అందరూ లబ్ధి పొంది ప్రతి ఇంటిలో గ్యాస్ సిలిండర్ ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంటున్న కలలను, ఆశలను మనందరం సహకరించి ప్రతి కుటుంబంలో మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెంది తన కుటుంబానికి, తన గ్రామానికి, దేశానికి సహకరిస్తూ ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడం కోసం మన దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సహకరించి దేశ యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి తీసుకొస్తున్నటువంటి మహిళలు, బాలబాలికల కోసం, స్త్రీశక్తి కోసం అనేక పథకాలని తెలుసుకొని సద్వినియోగం చేసుకొని మహిళలందరూ అభివృద్ధి చెందాలనేసి ముఖ్యంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ కార్మికుల 11వ రోజు సమ్మె సందర్భంగా నగిరిలో రాస్తా రోకో. వేతనాలు పెంచకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం హెచ్చరించిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. ఏపీలో విద్యుత్ ఛార్జీల మోతపై నగిరి ఏడీ ఆఫీస్ ఎదుట ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేసిన నగిరి నియోజకవర్గ బీజేపీ నాయకులు. ప్రభుత్వం తప్పుడు ప్రచారం మానుకోవాలి. చంద్రగిరిలో భారీ రాస్తా రోకో. రోడ్డుపైన భోజనం చేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.
డిమాండ్ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.